ఈ ఎపిసోడ్ కంటే ముందు భూపాలపల్లి జిల్లాలో జరిగిన అతిపెద్ద ఘటన ఏంటంటే రాజలింగం పొలిటికల్ మర్డర్. సో చాలా చాలా పెద్ద మర్డర్ అది. అన్ని పార్టీల నాయకులు కలిపి చంపిన ఘటన ఇది. ఇప్పటికీ ఆ కేసు ఎక్కడుంది అంటే ఎవరైతే చంపారో, ఎవరైతే ఒకడు కల్ప్రిట్ ఉన్నాడో వాడిని వరకు మాత్రమే అరెస్ట్ చేశారు. అసలు వాడిని ఎవడు పురమాయించిండు అన్న దాని విషయంలో ఇంతవరకు క్లారిటీ లేదు. ఎక్కడున్న కేసు అక్కడే ఉంది. ఇక రాజలింగం భార్య, కొడుకు, కూతురు వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు బయటకు వచ్చారు, మాట్లాడారు, చేయాల్సినంత చేసిర్రు. వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి ఒక నిస్సహాయమైన పరిస్థితి. సో భూపాలపల్లి జిల్లాలో జరిగిన పొలిటికల్ మర్డర్, రాజలింగం హత్య ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. దాని తర్వాత జరిగిన ఘటన ఇప్పుడు పుల్లా రవీందర్ మీద జరిగిన అటాక్. యాక్చువల్గా ఇతను కూడా చనిపోయింది అనుకుని బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు భార్యను చంపొద్దు అనుకున్నారు. భార్య గొంతు మూసేసి, ఆమె అరుస్తున్నది కాబట్టి ఆమె గొంతు మూసి అతన్ని చంపుదాం అనుకున్నారు. అతన్ని మొత్తం కింద పడిపోయి సైలెంట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అతను మళ్ళీ భార్య బయటకు వచ్చి వీళ్ళకి ఫోన్లు చేసి మళ్ళీ ఆ భర్తని రవీందర్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ఆమె బతికించుకున్నది. కాబట్టి ఆయన బతకగలిగాడు. లేకపోతే ఇవాళ రాజలింగం లాంటిదే పుల్లా రవీందర్ ఒక మర్డర్ జరిగి ఉండేది. ఇప్పుడు మేము ఆ భూపాలపల్లికి ఎంటర్ అవ్వక అంటే ముందే అక్కడ ఉన్న లోకల్ జర్నలిస్టులతో మాట్లాడితే అసలు ఎవరి మధువంశీ కృష్ణారావు అని కనుక్కుంటే ఆడ ఎమ్మెల్యే అండ చూసుకొని ఆ ఎమ్మెల్యే చెప్పింది వింటూ నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అరాచకం. ఎవరి మీద ఈ అరాచకం అంటే అక్కడ ఉన్న లోకల్ జర్నలిస్టుల మీదనే. ఎవరు వార్త రాసినా, ఎవరు మాట్లాడినా ఫోన్లు చేయడం, బెదిరియడం. ఇది మండలానికి పరిమితం కాలే, మొత్తం నియోజకవర్గానికి, జిల్లాకు మొత్తం పాకిపోయింది. ఈయన పేరు తెలవని వాళ్ళు ఉండరు. వీళ్ళతో ఎందుకురా, వీళ్ళ పెద్ద రౌడీ షీటర్, వీళ్ళ పెద్ద దొంగలని జనాలు కూడా వదిలేసారు. పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా ఈ మనిషి చేసే అరాచకాల మీద ఆయనతో ఎందుకు లొల్లి, పొద్దున్న లేస్తే మళ్ళా ఏదో పెద్ద గొడవ అని పోలీసులు మళ్ళీ బాధితులకే ఏదో చెప్పి పంపించే ప్రయత్నం. ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకురంటే ఆయన వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు. ఎవరైన గండ్ర సత్యనారాయణరావు. ఇప్పుడు మీరు రెండు ఘటనలు పరిశీలిస్తే ఆనాడు రాజలింగం మర్డర్, పొలిటికల్ మర్డర్, అందులో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, అందరూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన కబ్జాలు, దోపిడీలు. ఆయన చదువుకున్నది ఎంత? 10th క్లాస్ చదువుకున్నాడు. ఆయన స్థాయి ఏంటి, ఆయనకున్న నాలెడ్జ్ ఏంటి అంటే ఒక 10 మంది జడ్జిలను కూర్చోబెట్టి వాళ్ళకు కూడా చదువు చెప్పగలుగుతాడు. సో అంత గొప్ప నాలెడ్జ్ అతను సంపాదించాడు. ఎక్కడ అవినీతి జరిగినా తను ఎక్కడ సైలెంట్గా ఉండలే. కేసులు వేసి రకరకాలుగా వాళ్ళని ఆ లీగల్ పాయింట్స్ తోటే తను అటాక్ చేసిన వాళ్ళ మీద. దీన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయినారు. సో డైజెస్ట్ చేసుకోలేక అందరూ కలిసి చంపితే, చనిపోయిన రోజు మేము వెళ్ళినాం. చనిపోయిన డే నేను అక్కడే ఉన్నా. అంటే ఆ రోజు నేను ఆయన అంత్యక్రియలు జరిగిన రోజు అక్కడే ఉన్నా. నేను కూడా వెళ్ళిన అక్కడికి. అంత్యక్రియలు జరిగినప్పుడు ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడున్న గండ్ర సత్యనారాయణ రావే. ఆయన ఏమంటాడు, ఇదంతా పోయిన గవర్నమెంట్ హయాంలో ఆయన జరిగిన అవినీతిని అంతా ఆయన బయటికి తీసింది కాబట్టి ఆయనను చంపినరు అంటాడు. మరి అంత్యక్రియల రోజు ఈయన ఎక్కడ ఉండాలా? కనీసం ఆ బాడీ దగ్గరికి రావాలి కదా. ఈయన వేరే ప్రోగ్రాంలో, వేరే కార్యక్రమాల్లో బిజీ ఉండు, వేరే గ్రామాల్లో. అసలు కనీసం అక్కడికి రాలే. అంటే ఒక ల్యాండ్ ఇష్యూలో జరిగిన గొడవలో అతన్ని చంపిరు అన్నది ఆయన సింపుల్గా దాన్ని కొట్టుపడేసారు. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే. మధువంశీరావు ఈ అరాచకానికి పాల్పడ్డాడు. ఈ అరాచకానికి పాల్పడ్డ తర్వాత అతను ప్లేస్లో లేడు అని తప్పించే ప్రయత్నం చేసిరు. A1గా పెట్టిరు, అంతవరకే. మిగతా 1-2-3 అరెస్ట్ చేసిరు. ఈ A1ని మాత్రం తప్పించారు. కారణం ఏంటి? ఎమ్మెల్యే పదే ఎట్టి పరిస్థితుల్లో అతన్ని తప్పించాలి. లోకల్ జర్నలిస్టులు కొట్లాడినంత వరకు కొట్లాడిరు. చివరికి ఒక రోజు అయితే అసలు ఇదంతా సైలెంట్ అయిపోయింది అనుకున్నప్పుడు, ఎప్పుడైతే మేము అందరం కలిసి అక్కడికి వెళ్ళామో మళ్ళీ ఇష్యూ లైవ్లోకి వచ్చింది. ఇంకా వాళ్ళకి తప్పలే. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న మీటింగ్ని కూడా అడ్డుకోవడం మీన్స్ ఆపండి అని నాకు ఒక 2-3 కాల్ చేసినారు, సీన్ అన్నకి 2-3 కాల్ చేసినారు, పృథ్వీ అన్నకి కాల్ చేసినారు, ఇంకా చాలా మందికి కాల్ చేశారు. ఆపండి. మళ్ళీ దీంట్లో SICI పాపం బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే స్టేషన్ అది కదా అని అంటారు. బేసిక్గా SICIకి వాళ్ళు రూల్ చేసే పొజిషన్లో లేరు కదా. టోటల్ రూల్ చేస్తున్నది ఎవరు? డిఎస్పీ సంపత్ రావు.
సో డిఎస్పీ సంపత్ రావు ఆదేశాలతో ఇక్కడ కింద ఉన్న పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగదు అని చెప్పడంతో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారు. ఇక్కడ ఈ పొలిటికల్ కల్ప్రిట్స్ ఎవరైతే లీడర్లు ఉన్నారో వీళ్ళకి చెంచాల కింద పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? అక్కడున్న అధికారులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న డిఎస్పీ సంపత్ రావు, ఈయన మీరు చెక్ చేయండి, ఈయన ఎప్పుడు అక్కడ పోస్టింగ్లోకి వచ్చిండు? 2020-21లో ఈయన డిఎస్పీగా అక్కడ నియామకం జరిగింది. 2020 మార్చ్ అనుకుంటా, ఐ థింక్ మార్చ్ 2020 or 21. 6 సంవత్సరాలు అవుతుంది ఒక పోస్ట్లో అదే భూపాలపల్లి డిఎస్పీగా కొనసాగుతున్నాడు. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 6-7 సంవత్సరాలుగా ఒకే ప్లేస్లో డిఎస్పీగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి లెక్కలు తీయండి. బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంపత్ రావే ఉన్నాడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంపత్ రావే ఉన్నాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గండ్ర సత్యనారాయణరావు అపోజిషన్ లీడరు ఇదే సంపత్ రావు మీద ఆరోపణలు చేసిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే గండ్ర వెంకటరమణారెడ్డి అపోజిషన్లో ఉన్నాడు. ఈయన ఎవరు? సత్యనారాయణరావు అధికారంలోకి వచ్చిండు, కానీ అక్కడ అధికారి మాత్రం ఆయనే ఉన్నాడు. మరి గతంలో విమర్శించిన సత్యనారాయణరావు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మళ్ళీ అదే సంపత్ రావుని వాడుకుంటున్నాడు కదా. మరి అంతకుముందు ఎలిగేషన్స్, అంతకుముందు చేసిన ఆరోపణలన్నీ. సో ఇంత ఓపెన్గా, ఇంత భయంకరంగా ఒక డిఎస్పీని అక్కడ పెట్టి మొత్తం ఆ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు. సో ఇప్పటికైనా డీజీపీకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, లాస్ట్ టైం ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఒక 4-5 ఆఫీసర్లు వినట్లేదు మా మాట కూడా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని ఏదో చెప్పినట్టున్నాడు. మరి అందులో ఈయన కూడా ఉన్నాడా ఏమో తెలియదు మరి. సో మరి ఈ డిఎస్పీని తక్షణమే ఇంకొక ప్రాంతానికి బదిలీ చేయండి. మీరు పర్టికులర్గా ఈ కేసు నుంచి ఆయన్ని తప్పించినట్టున్నారు, కానీ అది కాదు మీరు చేయాల్సింది. అది చేసి బాగానే ఉన్నది, ఇమీడియట్గా ఆయన్ని ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి బదిలీ చేయండి. అది అవసరం. ఎందుకంటే యూనిఫామ్ సర్వీస్లో ఉన్న వాళ్ళు 6-7 సంవత్సరాలుగా ఒకే ప్లేస్లో ఎట్లుంటారు? ఎట్లా సాధ్యమైంది ఇది? అండ్ టోటల్ తెలంగాణలో సిస్టమ్ ఎట్లుందంటే మొత్తం కరప్షన్ బేస్ చేసుకొని ఉన్నది. ఇప్పుడు ఎస్ఐ పోస్టింగ్, మున్సిపల్ కమిషనర్ పోస్టింగ్, ఎంఆర్ఓ పోస్టింగ్, ఇంకే పోస్టింగ్ అయినా సరే లోకల్ ఎమ్మెల్యే ఎవరినైతే కోరుకుంటాడో ఆయన అక్కడ ఉండాలి. లోకల్ ఎమ్మెల్యే సామాజిక వర్గం ఏదైతే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన అక్కడ ఉంటే నేను చెప్పినట్టు వింటాడు. ఇట్లనే తయారైపోయింది మొత్తం వ్యవస్థ అంతా. ఎస్ఐ దగ్గర నుంచి ఎవరైనా తీసుకోండి, మీరు ఎమ్మెల్యేకి ఫస్ట్ రిపోర్ట్ చేసిన తర్వాతనే మీకు పోస్టింగ్ వస్తుంది. సో ఇది చాలా దారుణంగా ఉన్నది. దీని మీద చాలా పెద్ద ఎత్తున మూమెంట్ రావాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకు ఇట్లాంటి అధికారులను సెలెక్టెడ్గా నియమించుకొని ఈ అరాచకాలకు పాల్పడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. దీని వెనకాల దోపిడీ ఉన్నది, వాళ్ళ టార్గెట్ దోపిడీ. ఈ దోపిడీని ప్రశ్నించిన ఇట్లాంటి గొంతుల మీద వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళని ఏదో రకంగా ఖతం చేసే కుట్ర కూడా జరుగుతున్నది. సో కాబట్టి ఇది ఒక మహోద్యమంలా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.